శౌర్య రౌడీల దగ్గర నుండి తప్పించుకొని హాకీ గ్రౌండ్కి రామా రామా అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా రామలక్ష్మి చాలా సంతోషంగా శౌర్య సార్ మీకేమీ కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా అని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లైవ్లో రఘురామ్ వాళ్ళందరూ ఇదంతా చూస్తూ ఉంటారు. శౌర్యని ఎవరో బంధించి ఇలా రామలక్ష్మిని బ్లాక్మెయిల్ చేసినట్లు ఉన్నారు, అందుకే రామలక్ష్మి ఇంతవరకు ఆడలేదు, ఇప్పుడు అల్లుడు గారు వచ్చేశారు అని రఘురామ్ జానకి కూడా చాలా సంతోషంగా ఆ లైవ్ని చూస్తూ ఉంటారు. రామా నాకేమీ కాలేదు రామా, నేనున్నాను రామా, ఇప్పుడు నువ్వు ఆడి గెలవాలి అని శౌర్య చెప్తూ ఉంటే ఏమైంది అంటూ అప్పుడే ఆద్య శ్రీను కూడా అక్కడికి వస్తారు. ఆ వాసుదేవే శౌర్య సార్ని బంధించి నేను ఓడిపోయేలా చేశాడు, అందుకే నేను గోల్స్ అన్నీ మిస్ చేశాను అని లైవ్లోనే రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. వాసుదేవ్ ఇంత చేస్తావా అని ఆద్య శ్రీను కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇప్పుడు రామలక్ష్మి గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు, రామా నువ్వు వెళ్ళి ఆడు అని ఆద్య ధైర్యం చెప్తూ ఉంటుంది. శౌర్య కూడా ఇక రామా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు రామా, వెళ్ళి ఆడు రామా, నేను వచ్చేసాను అని చెప్పడంతో సార్ నేను మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకోవాల్సి వస్తుందో అని ఇంతవరకు ఆడలేదు, ఇప్పుడు చూడండి సార్ ఎలా ఆడుతానో అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వాసుదేవ్కి అఖిలకి బుద్ధి వచ్చేలా రామలక్ష్మి ఆడుతుంది చూడండి అని శౌర్య ఆద్య చెప్తూ ఉంటారు. అలా రామలక్ష్మి ఇక తిరుగు లేకుండా అన్ని గోల్స్ కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఆటని టీంని గెలిపిస్తుంది. రామలక్ష్మి అలా టీంని గెలిపించడంతో అందరూ రామలక్ష్మికి క్లాప్స్ కొడుతూ విజిల్స్ వేస్తూ ఉంటారు. అలా శౌర్య హక్ చేసుకొని నువ్వు సాధించావు రామా సాధించావు అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఆద్య శ్రీను కూడా పెద్ద హగ్ ఇచ్చి రామలక్ష్మిని పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇదంతా లైవ్లో చూస్తున్న రఘురామ్ జానకి కూడా పట్టలేని సంతోషంతో చూస్తూ అలా నా కూతురు ఎలా గెలిచిందో అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక అస్మిత ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకుంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి ఆ ఒక్క బ్యాగ్ని పట్టుకు వెళ్ళారు, మన డబ్బు నగలు తీసుకువెళ్ళలేదు అని అమ్మా నాన్న చెప్పడం, అసలు ఎవరు వాళ్ళు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఈ సెల్ఫీ ఫోటో చూపించడంతో వీళ్ళు ఎవరో కాదు ఆ రామలక్ష్మి అక్క బావ మిమ్మల్ని మోసం చేసి తీసుకువెళ్లారు అని చెప్పడంతో అయితే ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో, రామలక్ష్మి ఒక లక్ష్యం కోసమే పోరాడుతూ ఉంది కాబట్టి ఇలా గెలిచింది, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండు అని ఎంత చెప్తున్నా కూడా వినకుండా నోరు ముస్తారా అంటూ వాళ్ళ అమ్మ నాన్ననే తిడుతూ అక్కడ ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడే అస్మిత ఆద్యకి ఫోన్ చేస్తుంది. ఏంటి అస్మిత రామలక్ష్మి గెలిచిందని విష్ చేయడానికి నువ్వు ఇలా ఫోన్ చేసావా అని ఆద్య అడుగుతూ ఉంటే నన్ను మోసం చేసి మా డబ్బులు తీసుకువెళ్తావా అని అస్మిత అరుస్తూ ఉంటుంది. చూడు అది మా డబ్బు, మేము తీసుకొచ్చాము, రామలక్ష్మిని ఆట ఆడేలా చేశాము, ఇప్పుడు కావాలంటే టీవీ ఆన్ చేసుకొని చూసుకో అని చెప్పడంతో వెంటనే అస్మిత టీవీ ఆన్ చేసి ఒసేయ్ రామా నువ్వు హాకీ ఆడావా గెలిచావా, నేను నిన్ను ఎంత తొక్కుతున్నా కూడా నువ్వు పైకి వస్తూనే ఉన్నావు కదే, ఇలా కాదు ఈసారి చూడు ఎంత పెద్ద దెబ్బ కొడతానో అని అస్మిత ఇంకా అలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత శౌర్య రామలక్ష్మి ఇద్దరు కప్పు పట్టుకొని ఇంటికి వస్తారు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ జానకి చాలా సంతోషంగా దిష్టి తీస్తూ ఉంటుంది. అమ్మా రామా నువ్వు నా పేరు నిలబెట్టావమ్మా, మన ఊరి పేరుని నిలబెట్టావమ్మా అని రఘురామ్ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటాడు. రామలక్ష్మిపై చాలా ప్రేమ చూపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న ఆద్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ రామలక్ష్మి నేను నిన్ను కూతుర్లా చూసుకుంటే శౌర్య నీలో ఉన్న టాలెంట్ని గుర్తించాడు, శౌర్య కనుక లేకపోతే ఈరోజు నువ్వు ఈ కప్పు గెలిచేదానివే కాదు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అస్మిత ఏం చేస్తుందో మళ్ళీ ఎలాంటి ప్లాన్లు వేస్తుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.